హైపర్ టీవీ. నారా లోకేష్ బాబు నిర్వహిస్తున్న యువగలం పాదయాత్రలో భీమవరం వద్ద వైసీపీ గుండాలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం హేయమైన చర్య అని గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ కమిటీ నాయకుడు సమావేశమై భీమవరంలో జరిగిన ఘటనపై నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ పాలనలో పాదయాత్ర చేస్తే ఆయనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అయితే లోకేష్ బాబు పాదయాత్రకు అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేయడం తగదని సూచించారు. పోలీసులు వైసీపీ గుండాలు చేస్తున్న దాడిని అరికట్టడంలో వైఫల్యం చెందారని, తిరిగి టీడీపీ నాయకుల కార్యకర్తలపై కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ భీమవరంలో లోకేష్ బాబు పాదయాత్రలో స్థానికంగా ఉన్న రౌడీ షీటర్లు చొరబడి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని మరియు దాడి చేశారని తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దాడిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇజ్రాయిల్ కుమార్, రవీందర్ రెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగాళం పాదయాత్ర ప్రారంభించి 205వ రోజు భీమవరంలో కొనసాగుతుంది. భీమవరంలో పాదయాత్ర కొనసాగే సందర్భంలో వైకాపా గూండాలు సోడాబుడ్లు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన ఆశీస్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీసులో యుగకాలం పాదయాత్ర ప్రారంభించడానికి ఏదో ఒక ఆటంకాలు, మీటింగ్ పెట్టినప్పుడు మైకులు పెట్టుకోవటం, కనీసం వ్యాన్లు తీసేసిన తర్వాత స్టూల్ మీద నిలబడుకొని యుగకాలంలో మాట్లాడేటప్పుడు స్టూల్ పెరికేయటం. ఇదే విధంగా మొన్న అంగళ్ళ గ్రామంలో కార్యకర్తలు కొట్టించి వాళ్ళ చేతులు కేసులు పెట్టి 360 మందిని అరెస్ట్ చేయటం. వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటే ప్రభుత్వం డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళ కోర్టులు వేయటం. ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పినట్టు సోదరుడు, మీరు గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మీ ప్రొటెక్షన్స్, మీకు ఎంతమంది పోలీసు కావాలో, మీ మీద కనీసం ఏగా వాళ్ళు లేకుండా మిమ్మల్ని పాదయాత్ర మీరు ఎన్ని ముద్దులు పెట్టా, ఎన్ని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, మీ జోలికి రానియకుండా ఏక వాళ్ళు లేకుండా మిమ్మల్ని జాగ్రత్త చేశారు. కానీ మీరు ఏనంగా ఈరోజు రాజకీయాలు గబ్బు పట్టిస్తూ ఆయన పాదయాత్ర ఆయన పోతున్నాడు, ఆయన ప్రజలు చెప్తున్నాడు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీకు ఎందుకు బాధ? మీరు గెలుస్తారని ధీమాతో ఉన్నారు కదా, గెలవండి. రేపు ప్రజల్లో పోండి, ఓట్లేసి గెలిపించుకోండి, మళ్ళీ మీరు నాయకులు కాండి. ప్రశాంతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు రెవెన్యూ బుక్కులను పంపించి ఈ చేయటం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు రోజుకి మీ పార్టీ మీద జనాభాలో ప్రజల్లో క్షీణగతి స్టార్ట్ అయింది. మీకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. ఈ కార్యక్రమంలో కనీసం పోలీసులు ఎవరైనా గందరగోళం చేసి రచ్చలు పెట్టుకుంటే వాళ్ళ మందలించి చేయాల్సిన పోలీసు తెలుగుదేశం కార్యకర్తల మీద, లోకేష్ బాబు సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం రాత్రి నుంచి వాళ్ళు తిప్పుతూ ఈరోజు పుట్టాక ఏ పోలీస్ స్టేషన్ కూడా హ్యాండిల్ చేయకుండా ఇప్పుడు మంచి పద్ధతి కాదు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా ఇటుగా చేస్తే తెలుగుదేశం కార్యకర్త ముందే చెప్పాడు లోకేష్ బాబు గారు, మీకు బదులు తీరుస్తామని. ఖచ్చితంగా మీకు ఆ రాత రాసుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రవర్తన మార్చుకోకపోతే మటుకు ఇబ్బంది పెడతారని చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్నటి దినమున మా లోకేష్ బాబు గారు ఏదైతే యువగళం పాదయాత్ర ప్రారంభించారో అది 205 రోజులు 5వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ విశేష జనవాహిని, ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి వచ్చినట్లుగా విపరీతమైన జనం ఆ కార్యక్రమం హాజరవడం జరిగింది. అయితే లోకేష్ బాబు గారి పాదయాత్ర గనుపూడి బ్రిడ్జి మీదకి వెళ్ళంగానే
ఈ జనాలను చూసి ఏదో ఒక విధంగా ఇక్కడ డిస్టర్బ్ చేయాలా, పశ్చిమ గోదావరి జిల్లాలోను తూర్పుగోదావరి జిల్లాలోను టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టాలా, చిత్తూరు జిల్లాలోనే ఏమవుతుంది మేము కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అక్కడ రౌడీ షీటర్ ఎన్ సుధా అనే ఒక వ్యక్తిపై ఒక గ్యాంగ్ ఏదైతే ఉందో రౌడీ షీటర్లు అంతా కలిసి కొన్ని వైసీపీ జెండాలు పట్టుకొని తెలుగుదేశం ర్యాలీలోకి ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత అక్కడున్న క్యాడర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు పాదయాత్రలకు జ్వరబడే ప్రయత్నం చేస్తే అక్కడ మా నాయకులు తిరుగుబాటు చేసి వారిని బయటికి పంపించేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఈ రౌడీ గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల మిద్దులెక్కి అక్కడ ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశాలపైకి చేరుకొని లోకేష్ బాబు మీద అదేవిధంగా ర్యాలీలు ఎవరైతే ఉన్నారో క్యాడరు వాళ్ళ మీద రాళ్ళు రోవడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక మంది తెలుగుదేశం క్యాడర్కి దెబ్బలు తగిలినాయి, కొంతమందికి తలలు పగిలినాయి. అదేవిధంగా విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా తలపగలడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు ఒక సినిమా చూసినట్లుగా అక్కడ నిలబడి చూడడం చాలా శోచనీయం. అది ఇవన్నీ చూసిన తెలుగుదేశం క్యాడర్ ఎప్పుడైతే తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు జరిగాయో వీళ్ళు కూడా తిరగబడి వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. నిన్నటి దినాన నారా లోకేష్ బాబు గారు కొనసాగిస్తున్నటువంటి యువగళం పాదయాత్ర మీద భీమవరంలో వైసీపీ గూండాలు సోడా బుడ్లు, రాడ్లు అన్నీ ఆయన వెళుతున్న దారిలో చుట్టుపక్కల ఉన్న ఇళ్లపైన ఎత్తైన ప్రాంతాల్లో చేర్చుకుని అక్కడి నుంచి లోకేష్ బాబుని దాడి చేసి హతమార్చాలనే ఉద్దేశంతో దాదాపు 200 మంది గూండాలు నిన్న దాడి చేయడం జరిగింది. మరి ముందుగానే పోలీసు అనుమతి తీసుకున్న లోకేష్ బాబు గారి ప్రజాగళం పాదయాత్ర వెళ్తున్న రూట్లో మీరు గూండాలకి వైసీపీ కార్యకర్తలకి ఏ విధంగా అనుమతి ఇచ్చారని చెప్పి పోలీసు వారిని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఇదేనా మీరు కల్పించే రక్షణ? మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన రక్షణ వ్యవస్థ ఈరోజు ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ దగ్గర ఏమైనా జీతాలు తీసుకుంటున్నారా? మీరు ప్రజల సొమ్ముతో ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరికీ సమన్వయం చేయాల్సిన పోలీసులు ఈరోజు ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ దాడి చేసిన వారిని వదిలేసి దాడిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ శాఖ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం పుష్కరిణికి నీటిని అందించేందుకు మా నవత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోరును గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరును గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 10 మందికి ఉపయోగపడే విధంగా మానవత సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేసే పనులు బట్టి దాతలు ముందుకు వస్తారని, కావున దాతలు నమ్మకాన్ని నిలబెట్టే విధంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కోఆర్డినేటర్ కిరణ్ చక్రవర్తి, దశరథ రామిరెడ్డి, శ్రీ వెంకట రామ్మోహన్ రెడ్డి, శ్యామ్ యాదవ్, మహబూబ్ బాషా, శ్రీనివాసుల రెడ్డి, ప్రసాదరావు, ఆలయ చైర్మన్ తాళ్ళూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మనం మనసుతో కాబట్టి తక్కువ ఈ రోజుల్లో పెద్దవారు కాబట్టి ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆ పనిని కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు రేపు చెప్తాను. మేము కూడా మీకు ఎంతో కొంత సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని తోడ్పడతాం సార్. మీరు చేసేటువంటి సేవల్లో మేము కూడా వర్తి సహాయం చేస్తామని చెప్పి నిర్ణయించుకుంటూ మాధవ సేవ అనే దానికి మీరే ప్రతీకలు. అంటే మానవత్వం అనేది మానవ సేవలో ఉండదు కాబట్టి
మీరు ఆ పేరు పెట్టుకొని మంచి సర్వీస్ చేస్తారు. మంచి ఆ మాటలోనే ఉంది సర్వీసు, ఒక సొసైటీకి ఇచ్చే మనం ఒక మెసేజ్లో ఆ మానవత్వమే ఉంది. కాబట్టి మానవతా ట్రస్ట్ తరఫున మీరందరూ ఈ సొసైటీకి సర్వీస్ చేయడం కూడా మీ అందరూ అభినందనీయులు. ఈరోజు ప్లస్ మీరు ఇంత పెద్ద కోనేరుని కూడా మనం ఎందుకు మన సాంప్రదాయాలు మన సిద్ధాంతాలను కూడా మరి గుర్తుంచుకొని, ఎందుకంటే ఓల్డ్ డేస్లో మనం బాగా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు, మన సాంప్రదాయాలు పాల్గొంటుంది. ఈ మధ్యకాలంలో ఈ మోడరైజేషన్ వల్ల కూడా ఈ సిద్ధాంతాలు పోగొట్టుకొని యువత కానీ వ్యవస్థ కానీ చెడిపోతూ ఉన్న మార్గంలో టైంలో మీరందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మన సొసైటీని ఒక మంచి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తాను. ఎందుకంటే వెర్రి పోకడలు సొసైటీలో చూస్తూ ఉంటాం. మోటార్ సైకిల్ మీద కానీ హెయిర్ కటింగ్ కానీ వాళ్ళ బిహేవియర్, ఆడపిల్లల కటింగ్ కానీ ఆడపిల్లల బిహేవియర్ కానీ మగపిల్లల బిహేవియర్ కానీ చాలా విశృంఖలంగా ఉంది. దాంట్లో తల్లిదండ్రుల పాత్ర అనేది ఉంటుంది కొంత, కానీ వాళ్ళు కంట్రోల్ చేయని పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మెసేజ్ ఇవన్నీ వచ్చేసినాయి, మనకి నెట్లు వచ్చినాయి, మనకి అన్ని యూట్యూబ్లో వచ్చేసినాయి. దాన్ని చూసి కూడా జనాభా చెడిపోతున్నారు. కాబట్టి మీరందరూ మీలాంటి వారు పెద్దలు అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్లు ఇలాంటి మీటింగ్స్ పెట్టి వ్యవస్థకి కాలేజీల్లో కానీ ఏదైనా వేరే ప్లేసుల్లో వారిని కొంచెం చైతన్యం చేయవలసిందిగా మన బాధ్యతగా, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ దట్ టు ఏమంటారు ఒక ఘాటుగా పెట్టాల్సిన బాధ్యత మనందరిది. మీరు ఈరోజు ఈ మన కోనేరు కోసం ఇంతమంది మానవత ద్వారా మీకు బోరు వేయడం, ఇంత ఖర్చు పెట్టి ఈయన డోనర్స్ మన భాస్కర్రావు గారు కానీ మాన్యాద్రి గారు ఉన్నారు. మాన్యాద్రి గారు ఒకసారి అభినందిస్తూ ఇలాంటి ట్రస్టులు సొసైటీ సర్వీస్ చేస్తున్నందువల్ల సొసైటీలో ఎంతో కొంత మీ మీద నమ్మకంతో మీరు అన్నాల్సిన 20 lakhs 40 lakhs ఇస్తారని ఎవరంటే మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఇచ్చేది. నేను ఇచ్చే ఒక ₹1,00,000 ₹10 అవతలకి దాన్ని సద్వినియోగపరుస్తారంటే గ్యారెంటీ ఇవ్వబడుతుంది మనకి. అదే దాన్ని దుర్వినియోగపరుస్తారంటే ఇవ్వబడుతుంది కాదు. ఎక్కడైనా మీకు తెలుసు కదా. అందువల్ల అలాంటి రాకుండా అందరినీ ఓపెన్గా ఏదైనా మనం ఏం చేసినా ఓపెన్గా ఉండాలంట. సీక్రెసీ ఉంటే కానీ ఏదో ఇటుంటే మనకి ఏదో లోపల ఏదో ఉందనుకుంటాం. ఓపెన్ అంటే ఏముండదు, అంతే ఓపెన్ అయ్యాలంటే. మనకి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మన మనసు ఒక వైట్ పేపర్ లాగా పెట్టుకొని మనందరికీ సర్వీస్ చేస్తే దేవుడు గ్యారంటీగా మీ అందరికీ మంచి ఎండింగ్ అనేది కూడా అందరికీ ఎవరికి కానీ మీకు కానీ మాకు కానీ ఎవరికి ప్రజలకి సర్వీస్ చేస్తే సొసైటీకి వారి గ్యారంటీగా దేవుని ఆశీస్సులు గ్యారంటీగా ఉంటాయి అని చెప్పి నేను బలంగా నమ్మే వ్యక్తిని. ఎందుకంటే మనం చేసే పనిలో గ్యారంటీగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనకు కానీ గ్యారంటీగా రివర్స్ వస్తుంది అని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. మీ అందరూ ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఎమ్మెల్సీ పదవి కంటే ఉపాధ్యాయుడిగా ఉండేందుకు ఇష్టపడతానని టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీలో హాల్లో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీచర్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులకు శాల్వాలు కప్పి గౌరవంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా ఉపాధ్యాయుడు కావాలని శ్రమించి ఉపాధ్యాయుడిగా ఎదిగానని తెలిపారు. తన పాఠశాల కళాశాలలో ఈరోజు గూడూరు కాన్ఫరెన్స్ టీచర్స్ చేసుకున్నాము. ఇచ్చేసిన టీచర్లందరికీ సహకరించి కలుసుకోవడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ చాలా మాట్లాడుతున్నాను. Deputy Education Officer, I request our friends who want to speak, please just confine to teachers' day wishes. గురువులందరికీ నమస్కారం. Dignitaries on the dais.
ఒక టీచర్గా ఆయన కెరీర్ ప్రారంభించి భారతదేశంలో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన ఎదగడం, ఆయన పుట్టినరోజున టీచర్స్ డే జరుపుకోవడం, అలాంటి జాతీయ స్థాయి వ్యక్తి సంబంధించి టీచర్స్ డే చేసుకుంటాము. ఆయన ఇంచుమించుగా మన నెల్లూరు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, నెల్లూరులో కూడా కొంతకాలం నివసించినటువంటి వ్యక్తి. ఇది మనందరికీ కూడా ఎంతో గర్వకారణమని చెప్పాలి. మన నెల్లూరు చెందిన వ్యక్తి మనలాగా ఒక టీచర్గా తన కెరీర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి కావడం, ఆ తర్వాత దేశానికి 2వ రాష్ట్రపతిగా కూడా ఆయన ఎదగడం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ కూడా కాదు, అంటే పొలిటికల్గా ఒక సామాన్యమైనటువంటి ఒక టీచర్ ఆ స్థాయికి ఎదిగాడు అంటే అది మనందరికీ కూడా ఒక మంచి స్ఫూర్తి. ఒక టీచర్ అనుకుంటే ఏదైనా సాధించగలడు, భక్తి లేని వ్యక్తి బడిపంతులు అవుతారని పాత రోజులు అనుకునేవాళ్ళు. అలా కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎందరికో స్ఫూర్తి. ఒక టీచర్గా కెరీర్ ప్రారంభించి భారతదేశంలో అత్యున్నత స్థానానికి ఎదగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు అందరం కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అందులో కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి బెస్ట్ టీచర్ అవార్డ్స్కి ఎంపికైనటువంటి అందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా మొట్టమొదటిగా నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో ఇక్కడ చెప్పాను. యాక్చువల్గా మాది గూడూరు నియోజకవర్గమే, దగ్గరలో కోటకి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్. నేను ఇక్కడ నెల్లూరు గూడూరులో కూడా ఒక క్లాస్ చదువుతున్నాను, 8th క్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. తర్వాత నుంచి నేను నెల్లూరులో చదువుతున్నాను. సో ఈ ప్రాంతంలో తిరిగిన వాడిని ఒక చిన్న టీచర్గా ఉండాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇష్టం, టీచింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను మెజారిటీ డేస్ ప్రతిరోజు కూడా ఇంచుమించుగా 10 hours క్లాసెస్ చెప్పేవాడిని. కొద్ది రోజులైతే 15-16 hours కూడా పద్ధతి చెప్పేవాడిని. లాస్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బిఎడ్ కోచింగ్స్ చెప్పేటప్పుడు అయితే టైం సరిపోయేది కాదు. అలా ఇష్టంతో ఆ ప్రొఫెషన్లో ఉన్నాను. టీచింగ్ సైడ్ అంటే ఎక్కువ ఇష్టం. అయితే నేను టీచర్ కావాలనుకున్న వాడిని ఎంఎస్సీ చేయడం వల్ల లెక్చరర్ కావడం, తర్వాత కాలేజీ పెట్టుకున్నాను. కాలేజీ కూడా నేను మా గ్రూప్తో కలిసి పెట్టుకున్నాను. అది ఆల్మోస్ట్ 25 years దాటింది. అది ఒక మంచి స్థాయికి వచ్చింది కావడం. నేను చైర్మన్ అయినప్పుడు వెంటనే కోవిడ్ రావడం, అక్కడ కొంత సర్వీసెస్ అవకాశం కలగడం, మళ్ళీ అనుకోకుండా నేను అడగలేదు ఎంఎస్సీకి కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి రావడం. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంటెస్ట్ చేయమని చెప్పినప్పుడు మొట్టమొదటిగా అనిపించింది నా స్థాయి అంత కాదేమోనని. కానీ 1-2 సార్లు చెప్పిన తర్వాత తప్పకుండా మంచి జరుగుతుందేమోనని ధైర్యంగా ముందుకు వచ్చాను. అయితే ఆ రోజు నేను ఎంతమంది అడిగినా కూడా ప్రతి ఒక్కరు వద్దనేవాళ్ళు, కంటెస్ట్ చేయకు అని. లాస్ట్కి మా మదర్ కూడా నా దగ్గరికి వచ్చి ఉదయాన్నే ఒక రోజు వద్దు మా అందరూ చెప్తున్నారు, అది కష్టం అంట గెలవడం, కంటెస్ట్ చేయదు అని చెప్పి భయం నేను ఎంతమంది వద్దంటున్నారు, వాళ్ళేమో చేయమంటున్నారు. సార్ లాస్ట్కి మా గురువు కూడా చెప్పాడు, మా కృష్ణారెడ్డి గారు కూడా వద్దు దానికి అయితే చేయగలరు అని చెప్పారు. సార్ అలాంటిది ఇంకా చెప్తున్నారు అని కావడం లేక భగవంతుడి నిర్ణయంలో దిగాను. అందరూ ఆశీస్సు వల్ల ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కోసం వాళ్ళ సొంత అన్నదమ్ములు ఏదైనా కష్టపెట్టారు, అలా చేశారు భక్తులందరూ కూడా. అలా 36 నియోజకవర్గాలలో 6 జిల్లాల పరిధిలో అనేక మంది నాతో పాటు నడిచారు. సో అప్పుడే ఆ విజయం సాధ్యమైంది. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ ఎమ్మెల్సీలు, రెడ్ క్రాస్ చైర్మన్ వీటన్నిటికంటే
స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు భారతరత్న ప్రభుత్వం భారతరత్న బహూకరించడం జరిగిందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహార చేయుట కార్యక్రమంలో భాగంగా పేదలకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విచారంగంలో సేవలు అందించిన 3 ఉపాధ్యాయులకు లయన్స్ క్లబ్ సభ్యులు ఫీల్డ్ అందజేసి శాల్వాలు కప్పి సన్మానించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో శ్రద్ధతో చదువుకొని ఉపాధ్యాయునిగా ఆయన జీవితం ప్రారంభించి ఎన్నో ఉన్నత పదవులను ఆధిరోహించారని పేర్కొన్నారు. ఆయన విద్యారంగంలో అనేక మార్పులను తీసుకువచ్చారని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఆయనకు తగిన గౌరవం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు ఎం మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్, అధ్యక్షుడు రవిచంద్ర, సెక్రటరీ శివయ్య, టెర్రరైజర్ వీరేంద్రనాథ్, రమణయ్య, రూపేష్ రెడ్డి, సోమిశెట్టి చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. మనం నమస్కారం చేస్తామంటే మనం జాగ్రత్తగా ఉంటే వాళ్ళు నమస్కారం గారికి, అదేవిధంగా సెక్రటరీ శివయ్య గారికి, ట్రెజరర్ వీరేంద్ర గారికి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహబూబ్ బాషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి సన్మాన గ్రహీతలకు, ఇక్కడికి వచ్చినటువంటి లైన్స్ మిత్రులకు, ఆహార చికిత్స పథకాన్ని తీసుకోవడానికి వచ్చిన అందరికీ నా అభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని టీచర్స్ డేగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులో జన్మించారు. వారి పూర్వీకులు మన సర్వేపల్లి వాస్తవ్యులే కాబట్టి వాళ్ళ ఇంటి పేరు కూడా సర్వేపల్లి అని వచ్చింది. ఆయన పేద కుటుంబంలో పుట్టినప్పటికీ చదువు మీద శ్రద్ధతోటి మంచిగా చదివి స్కాలర్షిప్లు పొంది ఆయన మంచిగా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వారు పిల్లలకి చెప్తుంటే, పాఠాలు చెప్తుంటే పిల్లలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వచ్చి అంత శ్రద్ధగా వినేటువంటి వాళ్ళని మనం చదివాము. అంత మంచి వ్యక్తి కాబట్టి అని భారత ప్రభుత్వం కూడా ఈ విద్య పట్ల ఆయన చేసినటువంటి సేవకు గాను ఆయనకి 1954లో భారతరత్న అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు చేసుకోవాలని అందరికీ అడిగినప్పుడు నా పుట్టినరోజు కాదు, దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను సంతోషపడతామని చెప్పి ఆయన చెప్పడము, అదేవిధంగా ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో విద్యార్థులను తీర్చిదిద్ది రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముగ్గురిని
రిటైర్డ్ ఉపాధ్యాయుల్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉండకుండా ఎగ్జాంపుల్ మన పురుషోత్తం రావు గారు ఉన్నారు, ఎన్నో యాక్టివిటీస్ పాల్గొంటుంటారు, అంతా చూస్తూ ఉంటాము. ఆయన జన విజ్ఞాన వేదికల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా మన మోహన్ గారు మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి సెక్రటరీగా ఉండి లేని సేవ చేస్తున్నారు. అదేవిధంగా మన తిరుమలయ్య గారు కూడా మంచిగా ఈ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో వచ్చి బాగా మంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ముగ్గురు వ్యక్తులను ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు స్ఫూర్తిగా తీసుకోవాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం వీలైనంత త్వరగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని గూడూరు తహసీల్దార్ లీలారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంపై పట్టణ పరిధిలోని పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లీలారాణి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని, తొలగించిన ఓటర్లకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు సూచించడం జరిగిందని తెలిపారు. Section 22 of the representation of the People's Act 1950 Electoral Registration Officer of 121 Guduru Assembly Constituency. దీనికి సంబంధించి మనకు ఎవరైతే షిఫ్టెడ్ ఈ హౌస్ టు హౌస్ సర్వే, ఆ హౌస్ టు హౌస్ సర్వేలో వచ్చిన అడిషన్స్ కానీ, డిలిషన్స్ కానీ, ఆబ్సెంటీ ఓటర్స్ కానీ వీటన్నిటికీ కూడా మనము ఈ నోటీసులు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లందరూ కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ కింద ఓటర్ల జాబితాలో సంబంధించి విజిట్ చేయడం జరిగింది. దానిలో ఏవైతే అడిషన్స్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్కి ట్రాన్స్పోజిషన్ కానివ్వండి ఐడెంటిఫై చేశారు. అవన్నీ కూడా క్లెయిమ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిని ఆన్లైన్లో కూడా నమోదు చేస్తున్నారు. అవి ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నిన్న CEO వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. దాని తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు అందరూ AER వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా ఎప్పటి వరకు ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. సో దాని గురించి ఈరోజు గూడూరు రూరల్కి సంబంధించి మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులందరినీ కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా వీళ్ళకి తెలియజేసి త్వరగా మరి పెండింగ్ ఉన్న క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి, ఎలా చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళని గైడ్ చేయడానికని ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి ఫామ్ 7లకి ఎవరైతే షిఫ్టెడ్, తర్వాత పర్మనెంట్ మైగ్రేషన్ ఇట్లాంటివి ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసేందుకు గాను అవి కూడా ప్రిపేర్ చేపిస్తున్నాము.
వాటిని మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపడం జరుగుతూ ఉంది. ఆ రిజిస్టర్ పోస్ట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు ఒకవేళ అడ్రస్లో కనుక ఉంటే తిరిగి మాకు ఏ డేట్ లోపల రెసిడెన్స్ అక్కడే ఉంటున్నట్లు నిరూపించుకోవాలి అనేది కూడా మేము తెలియజేస్తూ నోటీసులో ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు దేవస్థానంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో బుధవారం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు దేవస్థానం పాలక మండలి సభ్యులు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. మల్లం గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేసిన అనంతరం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారని, అంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానమని పేర్కొన్నారు. పాలక మండలి నేతృత్వంలో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని పాలక మండలి సభ్యులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా బ్రహ్మోత్సవాలు జరిగిపోతున్నాయి. ఇది చాలా ప్రజలందరూ కూడా ఎంతో ఆరాధించే దైవం. ఈ మన రాష్ట్రం మాత్రం కాకుండా, మన జిల్లా మాత్రం కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తారు. చెన్నైలో నుంచి ఎంతోమంది వస్తారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి. అలాగే వల్లి దేవసేనమ్మ వారు ఈ దేవాలయానికి కూడా ఎక్కడి నుంచో వస్తారు. ఎంతో గొప్పగా జరుగుతుంది. నేను చూస్తూ ఉన్నాను గత 10 సంవత్సరాలుగా. సో ఆ విషయంలో ఈ బ్రహ్మోత్సవాలకి 24 నుంచి 6వ తారీఖు వరకు, అంటే 24 ఈ నెల నుంచి వచ్చే నెల 6 వరకు కూడా ఈ జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దిగ్విజయం చేసి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మల్లాం ప్రజలకు, చిట్టమూరు మండల ప్రజలకు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా పాలక మండలిలో ప్రతి ఒక్క చోటు కూడా బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలు కూడా ఎదుగుదలకి అవకాశాలకి మాకు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిండా 100 ఏళ్ళ నుండి వారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చైర్మన్ గారికి, అలాగే పెద్దలు శేషరెడ్డి గారికి మరొక్కసారి మా వంతు మేము ఉంటుంది చేయవలసిన వారు మీకు తెలుసు, మీరు చక్కగా చేస్తారని కూడా మాకు తెలుసు. ఏ విషయంలో కూడా మీరు వెనకాడరని కూడా నాకు తెలుసు. కనుక మీరు ఏం చెప్తే ఆ ప్రకారం మేము, మా నాయకులందరూ, మా కార్యకర్తలందరూ కూడా బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయడానికి మేము వెనకాల వస్తామని. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలోని ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం రాత్రి వైభవంగా ఆంజనేయ స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకపై కొలువు తీర్చి భక్తి శ్రద్ధలతో స్వామివారి పల్లకి సేవ మరియు ప్రకార ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి పల్లకి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ఫోటో తీసారండి.
జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని రెట్టపల్లి గ్రామంలో 35 సంవత్సరాల వయసు కలిగిన వినోద్ అనే యువకుడు మంగళవారం రాత్రి ఆవేశంతో ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. చిల్లకూరు పోలీసుల సమాచారం మేరకు వినోద్ బాగా మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడి ఉరివేసుకొని మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని అతని మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇతనికి వివాహం అయి ఉండి 2 ఆడపిల్లలు కలిగి ఉన్నాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాత్రి 8 వేలకు 7:30 టైం